అందుకని మనం సారీ ఏదో ఒక కాల్ వల్ల డిస్టర్బ్ అయింది. సో మనం గమనిస్తే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి మంత్రుల యొక్క వైఫల్యం వల్ల మాత్రమే ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి ప్రమాదాలు రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. మనం ప్రమాదాన్ని అణిచివేయగలుగుతారా కళ్యాణ్ దిలీప్? ఖచ్చితంగా ప్రమాదాలను మనం అన్నిటిని నిలువరించకపోవచ్చు, కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్, రెడ్యూసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్ అనేటువంటిది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. సరైన ప్రభుత్వాలు గనక సరైనటువంటి విధానాల్లో వాళ్ళు ఫంక్షన్ చేయగలిగితే మనకి 100% సరైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మనం వాడుకోగలిగితే, అంటే యాంపుల్ అమౌంట్ ఆఫ్ లైఫ్ జాకెట్స్ కానీ, యాంపుల్ అమౌంట్ ఆఫ్ హ్యూమన్ స్కిల్ఫుల్ లేబర్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇందాక నేను చెప్పినటువంటి డీప్ డైవర్స్ అంటాం, డీప్ సీ డైవర్స్ అంటాం. ఈ డైవర్స్ ఎవరంటే ఈ గజెత్తగాలని ఎంప్లాయ్ చేసుకోవడంలో కానీ, ఏదన్నా ప్రమాదం జరిగితే దాన్ని సత్వరం అక్కడికి వెళ్ళి రెస్క్యూ టీము, మన ఫారిన్ కంట్రీస్ లో కుక్క పిల్ల ఏదన్నా కాలంలో పడిపోతే హెలికాప్టర్లు ఇచ్చి తీయడం నేను చూస్తానండి. ఇక్కడ ఎక్కడైనా డిజాస్టర్ జరిగితే 50 మంది పోయారంట, 100 మంది పోయారంట అంటారు. అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ పర్యాటక ప్రాంతాలు ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఒక R1 హెలికాప్టర్స్ కానీ, లేకపోతే ఒక 2 కోట్ల 3 కోట్ల రూపాయలు కూడా హెలికాప్టర్స్ వస్తాయి మనకి, లేదా ఒక 5 కోట్ల రూపాయలు పెట్టి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు ఎక్కడికక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కింద ఏర్పాటు చేసి హెలికాప్టర్ యాక్సెస్ ఎందుకు ఇవ్వట్లేదు? హెలికాప్టర్ యాక్సెస్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నా. అంటే ఆయా శాఖ మంత్రులకి ఇలాంటివి ఒకటి జరుగుతాయని తెలియదా? లేకపోతే వాటికి డబ్బులు లేని మరి దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉందా? నాకేం అర్థం కాక అడుగుతున్నా. ఎందుకు హెలికాప్టర్స్ మనం ఎంప్లాయ్ చేయట్లేదు? రెస్క్యూ మేనేజ్మెంట్ లో యాంపుల్ అమౌంట్ ఆఫ్ హెలికాప్టర్స్ కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉందా? మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయా? ప్రాణాలండి. కొన్ని కొన్ని కళలు, కొన్ని లక్షల కళలతో ఉన్నటువంటి వందలాది మంది జనాలు జస్ట్ లైక్ చచ్చిపోతుంటే జస్ట్ లైక్ ఎలా చచ్చిపోతారు ప్రభుత్వాలు? చచ్చిపోయిన తర్వాత దర్యాప్తు ఏంటంటే దిక్కుమాల దర్యాప్తులు నాకు అర్థం అవ్వగొడుతున్నాను. ఎవరు శవాల మీద దర్యాప్తులు చేస్తారండి? ఎందుకు వచ్చిన దర్యాప్తులు అండి? కడుపు కలిసి వచ్చా, కూటికి కలిసి వచ్చా? ఎవరి కోసం బొక్కల దర్యాప్తులు? ఈ దర్యాప్తులో ఎవరికేం కలిసి వస్తుంది? ఎలా చచ్చిపోయారు, ఏ యాంగిల్లో నీళ్ళలో మునిగిపోయారు, ఎన్ని నీళ్లు తాగారు, ఇదే మీరు ఇచ్చే రిపోర్టు. ఇదే మీరు ఇచ్చే రిపోర్టు. ఏంటి మీరు తప్ప ఇంకెవడ పరిపాలన చేయలేడా? ఇదే మీరు చేసే పరిపాలన అడుగుతున్నా. 4 సంవత్సరాల్లో ఎన్ని రెస్క్యూ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ని ప్రభుత్వం వాడిందో పర్యాటక శాఖ మంత్రులు రేపు రిలీజ్ చేయమని చెప్పండి, లేదా ప్రభుత్వ పెద్దలు రేపు రిలీజ్ చేయమని చెప్పండి. హైటెక్ బోట్లే కాదు రవన్నా, ఇవాళ మనం స్టీమర్ టెక్నాలజీస్ వాడుకుంటున్నాం. ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెస్క్యూయింగ్ టెక్నిక్స్ కూడా మన రాష్ట్రంలో లోపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక బోట్ కి వెనకాతల ఖచ్చితంగా 4 బోట్లు ఉదాహరణకి వెళ్ళి అనుకో, ఆ సముద్రంలోకో లేకపోతే ఆ గోదావరిలోకో కృష్ణాలోకో ఎక్కడికి వెళ్ళి అనుకో, దాని వెనకాతల 4 బోట్లకి ఒక రెస్క్యూ బోట్ ఖచ్చితంగా ఉండాలనేటువంటిది ఒక నిబంధన ఏర్చింది. రెస్క్యూ బోట్ ఖచ్చితంగా అల్ట్రా టెక్నాలజీతో ఎక్విప్ అయి ఉండాలి, ఎక్స్ట్రా లైఫ్ జాకెట్స్ తో ఉండాలి, రెస్క్యూ డైవర్స్ తో ఉండాలి, GPS సిస్టమ్ ఉండాలి, శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ఉండాలి, వెదర్ రిపోర్ట్స్ రెగ్యులర్ గా తీసుకోవాలి. ఆ బోట్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఫోన్ నెంబర్స్, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్స్ సేకరించాలి, వాళ్ళ యొక్క మెడికల్ కండిషన్ ఎగ్జామిన్ చేయాలి. ఇలా రకరకాలు ఉంటాయి. అవి ఏమీ తెలియకుండా అమ్మ వీళ్ళు ఏం నడుపుతున్నా నాకేం అర్థం కావట్లా. ఇవన్నీ చేయలేనప్పుడు మంత్రుల కింద బెల్టప్లు ఎందుకు, గన్లు ఎందుకు, కాన్వాయిలు ఎందుకు, ఈ దరిద్రం ఎందుకు? వీళ్ళు ఎక్కడికైనా వస్తే వీళ్ళు వెనకాతల పోలీసు వాళ్ళు ఎందుకు? వీళ్ళు ఎవరు చంపేస్తారని, వీళ్ళు చంపేసేంత కమండియస్ పనులు ఏం చేశారు 4 ఏళ్ళగా? వీళ్ళ గన్మేళ నాకు అర్థం కాదు. వీళ్ళు విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏం తీసుకున్నారని వీళ్ళకి లైఫ్ సెట్ ఉండడానికి. మా దరిద్రం, మా దార్చికం కాకపోతేనే. ఇక రేపులకు వద్దాం. ఇక రేపులకు వస్తే ఇది ఒకటే ఒక ముక్కలు అర్థం చెప్తాను. నేను కూడా సమకాలీన రాజకీయ నాయకుల్లాగా భారత అసెంబ్లీని భాష నేను మాట్లాడకుండా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మన రాష్ట్రం మొత్తంలో రేపుల్ని వివిధ విభాగాల కింద కొన్ని NGOs కానీ, అలాగే కొంతమంది ఎంతూసియాస్టులు కానీ, కొంతమంది ప్రొఫెసర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇలాగా ఎవరినైతే విమెన్ ని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా పరిశీలించగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అందులో మన దేశంలో జరిగే 65%, 60 నుంచి 65% రేపులు గ్యాంగ్ రేపులు జరుగుతాయంట. గ్యాంగ్ రేపులు. ఆ నిందితులందరినీ వీళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు బయటపడ్డటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, ఎందుకు చేస్తారా మీరు గ్యాంగ్ రేపులు అంటే జస్ట్ ఫర్ ఫన్ అన్నారంట. జస్ట్ ఫర్ ఫన్. ఇంకొంత ఒక 18 నుంచి 20% రేపుల్ని ఎందుకు చేస్తారని పరిశీలిస్తే, ఈ 65 కాకుండా రిమైనింగ్ దాంట్లో పరిశీలిస్తే మా సుప్రీమసీని చాటుకోవడం కోసం చేసే ఉన్నారంట. వాళ్ళు తక్కువ కొలవనో, లేదా వాళ్ళ మా మాట లేదనో, ఆఫ్టర్ ఆల్ ఆడది అది ఎలా చేస్తుందనో, దాన్ని మేము పై చేసి సాధించాలనుకున్నామనో, సుప్రీమసీ ఫ్యాక్టర్తో. అంటే
60 నుంచి 65% రేపులేమో జస్ట్ ఫర్ ఫన్ కోసం చేస్తారంట. 18 నుంచి 20% రేపులేమో సుప్రీమసీ చాటుకోవడం కోసం చేస్తారంట. ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ అయితే నెగ్లిజిబుల్ 10 to 15% ఆఫ్ రేప్స్ మనం చూస్తున్నామో అవి హార్మోనల్ ఇంపాక్ట్ వల్ల యుక్త వయసు వచ్చిన తర్వాత రకరకాల పరిస్థితి పరిణామ క్రమంలో అందుబాటులో ఉన్నటువంటి ఆడదానితో లైంగిక పరమైనటువంటి వాంఛ తీర్చుకోలేనటువంటి కోరికలో జరిగేటువంటి రేప్స్ కింద పరిగణనలో తీసుకున్నారు. మనం ఈ లాస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకుని 60% రేపుల కేటగిరీ దాకా వెళ్దాం. ఈ 10 నుంచి 15% ఏదైతే లైంగిక వాంఛలకు సంబంధించి రేపులు జరుగుతున్నాయో దానికి గల కారణం మన సమాజంలో వచ్చినటువంటి మార్పులు, నూతన ఒరవడిలు. గడిచినటువంటి శతాబ్ద కాలంగా మనలో వచ్చినటువంటి ఆలోచన పరమైనటువంటి చేంజెస్. మనం ఇంతకుముందు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇండిసరికి ఆడపిల్లకి పెళ్లి చేసేవాళ్ళం. 15 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేసరికి మగపిల్లడికి పెళ్లి చేసేవాళ్ళం. ఆ రోజుల్లో రేపుల శాతం ఒక స్వచ్ఛంద సంస్థ క్యాల్కులేట్ చేసినప్పుడు ఎర్లీ మ్యారేజెస్ టైంలో రేపుల శాతం చాలా తక్కువ ఉన్నదంట. అంటే బలవంతంగా ఆడదాన్ని లొంగ తీసుకున్నటువంటి శాతం తక్కువ ఉన్నదని ఒక ఇండివిజువల్ సంస్థ చేసినటువంటి సర్వే ద్వారా వెలువడించబడింది. సరే, అఫ్ కోర్స్ అందులో ఎన్నో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ మనం ఎర్లీ మ్యారేజెస్ నో చైల్డ్ మ్యారేజ్ నో ఎంకరేజ్ చేయడం మన ఉద్దేశం కాదు. విలేజ్ లెవెల్లో ఇప్పటికీ కూడా 14 ఏళ్ళు 15 ఏళ్ళు వయసు వచ్చినటువంటి యుక్తాయుక్త వయస్కులైనటువంటి యువతీ యువకులతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు చేసేటువంటి ప్రసంగాలు, వాళ్ళు చేసేటువంటి ఆ ప్రసక్తులు ఏదైతే వాళ్ళు తీసుకొస్తారో అవి మొట్టమొదటి నేరానికి కారణం అని సంస్థలు తెలియజేస్తున్నాయి. 15 ఏళ్ళు 18 ఏళ్ళు వయసు వచ్చిన పిల్లోడికి నీ పిల్లం అదిరా, ఈ బంధువులమ్మ నీ పిల్లం రా, ఈ బంధువులమ్మ నీకు పిచ్చి పెళ్లి చేయబోతున్నావు లాంటివి చెప్పినప్పుడు పెళ్ళం పెళ్లి లాంటి అన్ఎడ్యుకేటెడ్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి మైండ్ లో సీడప్ అయినప్పుడు వాడు ఏదైనా సిటీ ఎన్విరాన్మెంట్ లో ఏదైనా చిన్న వృత్తిరీత్యా వచ్చినప్పుడు సిటీ ఎన్విరాన్మెంట్ లో ఎమడలేక, ఒంటరిగా ఉండలేక, నాన్నో లేక ఒక దుస్సాంగత్యం కింద లేదా లోకల్ గా ఉన్నటువంటి రాడికల్ ఎలిమెంట్స్ తో వాడు కలిసినప్పుడు ఆ ఒంటరిగా ఆడది కనపడ్డప్పుడు లైంగికంగా దాన్ని వంచాలా, ఆడు వాంఛ తీర్చుకోవాలనేటువంటి దుర్బుద్ధి కలుగుతుంది. సో ఇది ఒక రూట్ కాజ్. అంటే ఎక్కడ ఆడి ఇల్లు, ఎక్కడ ఆడి పెద్దమ్మ పెన్నమ్మ మేనత్త వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు, ఎక్కడ ఆడి సిటీ, ఎక్కడ రేపు జరుగుతుంది అంటే వీఆర్ టాకింగ్ ఆన్ ది ఇన్సిడెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ ఆర్ సమ్వేర్ ఎల్స్. బట్ ఆ ఇన్సిడెంట్ కారకులైన కుర్రోడ్ సీడ్ మైండ్ లో పడ్డటువంటి సీడ్స్ మన సభ్య సమాజంలో ఆ రేప్ తో నేరుగా ఏమీ సంబంధం లేనటువంటి వాడి కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ తో ఇండైరెక్ట్ గా జరుగుతుంది. అంటే మన సభ్య సమాజంలో రేపు జరగగానే 2000 మంది 3000 మంది పోలీస్ స్టేషన్ లో దాడి చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న మనం ఆ రకమైనటువంటి ప్రోత్సాహానికి గురవుతున్నటువంటి సమాజాన్ని పెంచి పోషిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం విస్మరిస్తున్నాం. ఎప్పుడు ఒక పోలీసులనే మనం టార్గెట్ చేస్తా, ఒక ప్రభుత్వాన్ని మనం టార్గెట్ చేస్తున్నాం తప్ప మనం సరైన ప్రభుత్వాలు ఎందుకు ఎంచుకోలేకపోతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవట్లా. ఇదేంటన్నా రేపుకేమో మా ఇంట్లో ఆడవాళ్ళు అందరూ మాడుకున్న సంబంధం అంటాం, మళ్ళీ దానికేమో ప్రభుత్వాలు ఎంచుకొని మా సంబంధం అంటాం, ఎలాగా అని మీద అడగాలి. ఎలాగా అంటే పోలీస్ రిఫార్మ్స్ అనేటువంటి 1980 నుంచి పేపర్లోనే ఉండిపోయింది. ఇప్పటికీ ఒక సెపరేట్ బాంబ్ ఫైండింగ్ స్క్వాడ్ ఉన్నట్టు, ఒక సెపరేట్ ఈవ్ టీజింగ్ శాఖ ఉన్నట్టు, ఒక సెపరేట్ వేరే గ్రే హౌండ్స్ ఉన్నట్టు, ఒక సెపరేట్ ఆక్టోపస్ ఉన్నట్టు రేప్ ఎక్స్టెన్షన్ టీమ్స్ లాంటివి ఇప్పటికీ కూడా పోలీస్ శాఖలో నిర్మించబడలేదు. అంటే ఇది అతిశయోక్తి కాదు. 1980 దశకంలోనే కొంతమంది గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్ ఈ రేప్ కి సంబంధించి ఎలిమినేట్ చేయడానికి కొన్ని ఎలిమినేటివ్ రిఫార్మ్స్ ని ప్రపోజ్ చేసినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలకి తీరిక దొరకలేదు. పోలీస్ రిఫార్మ్స్ ని చేపట్టడానికి సెపరేట్ రేప్ ఎక్స్టెన్షన్ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేయడానికి తీరిక దొరకల. ఎప్పటి నుంచి? గడిచిన 40 సంవత్సరాల నుంచి సుమారు 30 సంవత్సరాలు తీరిక దొరకల. 2, సోషల్ ఆడిట్స్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వాలతో సహకరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు. ఒక ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ప్రభుత్వం అంటే ఎవరు? కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, ఒక చీఫ్ మినిస్టర్, ఇంకా రకరకాల శాఖలు, వాళ్ళతో పాటు మమేకమై పనిచేసేటువంటి కలెక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్. వీళ్ళ కాకుండా ప్రజల నుంచి స్వచ్ఛందంగా జరగాల్సినటువంటి సోషల్ ఆడిట్స్ కొన్ని ఉంటాయి. ఆ సోషల్ ఆడిట్స్ గురించి మనలో చాలా మందికి అవేర్నెస్ లేదు. ఇప్పుడు మన ఎదురుకుండా స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్లో రేప్ జరిగిన తర్వాత ఏమాడు ఎప్పటి నుంచి వెనకాల పడుతున్నాడో నేను ఎప్పుడు రేప్ చేశాడో మనం అడుగుతున్నాం తప్ప ఆ స్కూల్ నార్మల్ ఫంక్షనింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనలో ఎవరైనా అక్కడికి వెళ్ళి ఒక మారల్ సోషల్ ఆడిట్ లాంటిది మనం కండక్ట్ చేసావా? మనం అంటే మీరు కాదు, ఒక 5 లోకల్ తహసీల్దార్ గారు ఉంటారు మన ఇంటి పక్కన, ఎవరో అంకుల్ గారు రండి ఒకసారి మీ సమక్షంలో ఆ గవర్నమెంట్ స్కూల్లో చిన్న సోషల్ ఆడిట్ లాంటిది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం,
6th క్లాస్ టు 10th క్లాస్ ఒకసారి, ఫస్ట్ క్లాస్ టు 6th క్లాస్ ఒకసారి, ఆ ఆడపిల్లలతో ఒకసారి మీ సమక్షంలో మాట్లాడదాం అనుకున్నాం, ఆ రిపోర్ట్ మీరైతే ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి పై పెద్దలు పంపించగలుగుతారు కదా అని స్వచ్ఛందంగా మనం ఎవరో అయినా సోషల్ ఆడిట్స్ ఎప్పుడైనా చేసావా? మనం చేయం. సెక్షువల్ హెరాస్మెంట్ ప్యానల్స్ లాంటివి మనం పెట్టుకునే చిన్న చిన్న కంపెనీస్ లో ఎప్పుడైనా పెట్టమని మనం అడగ్గా చూసావా? సెక్షువల్ హెరాస్మెంట్ ప్యానల్స్ అనేటువంటివి లేకపోవడం వల్ల ఎప్పుడు రేప్ అనేటువంటిది ఒకసారి ఎవడో రోడ్డు మీద నడుచుకెళ్తున్నా వచ్చి మీదడిపోయి రేప్ చేసేటువంటి అంశాలు చాలా తక్కువ ఉంటాయి. పరిసర ప్రాంతాల్లో ఆల్రెడీ ఆ బాలికతో అంతకు మునిపే ఏదో ఒక రూపంలో సంబంధం ఉన్నవాడో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసో ఆ అమ్మాయిని ఎదురు చూసి అటాక్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక చిన్న గెస్చర్, ఒక చిన్న అసభ్యకరమైనటువంటి కదలిక, వాటిని ఆ పిల్ల పసిగట్టినా వీళ్ళు ఎవరు చెప్పుకోగలాలి? ఈ సెక్షువల్ హెరాస్మెంట్ ప్యానల్స్ అనేటువంటివి ఆఫీసులు, ప్రభుత్వ శాఖలు, ఆర్గనైజేషన్స్ లోనే కాదు, ఒక వీధో ఒక ప్రాంతమో వాటి కింద మనం డివైడ్ చేసుకుని వన్ స్టాప్ కంప్లైనింగ్, క్రైమ్ కంప్లైనింగ్ కోసం మనం ఏదైనా వేదికలు పెట్టుకున్నామా? నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడేటువంటి ఆడపిల్లలు వాళ్ళు కూడా అత్యధికులు ఉన్నటువంటి ఈ సమాజంలో మనం ఎప్పుడైనా పెట్టుకోగలిగామా? ఇప్పుడు కాన్సెప్చువల్ సెక్స్ అనేటువంటి డిఫరెంట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు నచ్చి ఆ అమ్మాయికి నచ్చి మీరు చేసుకున్నారు అనుకో, దట్స్ అ కాన్సెప్చువల్ సెక్స్. నేను ఇప్పుడు చెప్తాను, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు మీకు పిల్ల ఉన్నా మిమ్మల్ని ఎవరైనా అమ్మాయి వలిసింది అనుకో, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. దట్స్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ కాన్సెప్చువల్ సెక్స్ గురించి మాట్లాడట్లేదు, నేను చెప్పేది కంపల్సివ్ సెక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒక ఆడదాని యొక్క ఆమోదం లేకుండా వాంఛ తీర్చుకోవడానికి మృగాల్లా ప్రవర్తించేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రాపర్ మానిటరింగ్ అనేటువంటిది ఇది డ్యూయల్ బేసిస్ లో ఉండాలి. ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫ్రమ్ ద పబ్లిక్. దీన్ని మనం ఏ శాఖల్లో చేస్తాం, ఎంత కంఫర్టబిలిటీ కల్పించి ఈ క్రైమ్ రేట్ ఎలిమినేట్ చేస్తాం అనేటువంటిది ఇలా రెండు చేతులు కలిస్తేనే అవుతుంది. ఒక్క ప్రభుత్వం, ఒక హోమ్ మినిస్టరో, ఒక చీఫ్ మినిస్టరో, మంత్రులందరూ కలిసి తలకిందులుగా తపస్సు చేసినప్పటికీ ఇలాంటివి ఎలిమినేట్ చేయలేరు. ఇందాక చెప్పిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ని పూర్తి స్థాయిలో నిలువరించవచ్చు, కానీ ఇది మాత్రం ప్రభుత్వం ప్రజలు కలిసి వస్తేనే జరుగుతుంది. ఏదైనా రేప్ జరగగానే పోలీస్ స్టేషన్ల బద్దలు కొట్టడానికి చూపించేటువంటి మన ఆవేశాన్ని నిత్యము గనక అమలు రూపంలో పెట్టగలిగితే అసలు అలా మనం పోలీస్ స్టేషన్ బద్దలు కొట్టాల్సినటువంటి అవసరాలే పునరావృతం కావు. విలేజ్ లెవెల్లో జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి మనం ముందరకెళ్తామా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ ప్యానల్స్ లాంటివి మనం పెట్టి ఏదైనా హెరాస్మెంట్ జరగగానే ఆ ప్యానల్ దృష్టికి తీసుకురామని మనం చెప్తామా? ఇన్స్టెంట్ గా అలా ఉరి తీయాలనేటువంటి ప్రక్రియలకు మనం వెళ్ళిపోయి చట్టం యొక్క రూపాంతరాన్ని మనం మొత్తాన్ని ఎక్కిరించేసి మనం అనాగరిక వ్యవస్థ, నాగరిక వ్యవస్థకు వచ్చినటువంటి మనం ఇప్పటికీ ఈ రకమైన ఇన్స్టెంట్ కిల్లింగ్స్ వైపు వెళ్తున్నాం అంటే దిస్ ఈజ్ అ పొలిటికల్ ఫెయిల్యూర్. జనాలు నేరుగా చంపేయడానికి వెళ్తున్నారంటే, నేరుగా చట్టాన్ని తీసుకోవడానికి చేతిలో తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారంటే ఆ చట్టాన్ని అమలు చేయడంలో జరిగే తాత్సారం, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో జరిగేటువంటి తాత్సారం, పొలిటికల్ అకౌంటబిలిటీ యొక్క లేమి, జనాల్లో నానాటికి పలచబడిపోతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క సమర్థతమైన అంచనాలు, ఇలా రకరకాల కారణాలన్నీ ఇవాళకి ఇంత అడ్వాన్స్డ్ కంట్రీలో, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం ఎక్కుతున్న ఆటోలకి ఎప్పుడైనా జీపీఎస్ ట్రాకింగ్ మనం చూసామా? అంటే ఈసారి ఎప్పుడైనా 10-15 ఆటోల్లో రేపులు జరిగితే తప్ప మళ్ళీ ఆయా శాఖ మంత్రి గారు లేకపోతే ఆయా శాఖ మార్చులు వారు మరి ఆటోల్లో కూడా ఏదో జీపీఎస్ అంటారు, ఏదో పెట్టించండిరా అని ఈయన చెప్పారు. ఇప్పటికీ మనం సరైన మీటర్ల చోట్ల ఇంకో రాబోయే ముఖ్యమంత్రి గారు ఏకంగా ఆటో సోదరులకి 10,000 రూపాయలు ఆయన ఇస్తారని చెప్పి ప్రకటించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అలాగే ప్రకటిస్తున్నారు కాబట్టి ఆటోలకి 10,000 రూపాయల్లో 1000 కట్ చేసి మీరు అధికారంలోకి వస్తే 9,000 ఇస్తామని చెప్పి 1000 రూపాయలతో ఆటోకి జీపీఎస్ ట్రాకింగ్ కూడా పెట్టించి పక్కనే పర్మనెంట్ అనరైజబుల్ కోడ్ లాంటిది పెట్టించండి అయ్య గారు. ఆ కోడ్ ఒకసారి ఫోటో తీసుకున్న తర్వాత ఏ అమ్మాయి కానీ ఆ ఆటోకి ఆ ఫోటో తీసుకుంటే కనుక ఆ ఫోటో ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి సంబంధించిన సర్వర్లో రిజిస్టర్ అయ్యేటట్టు, ఆ అమ్మాయి సేఫ్ గా ఇంటికాడ దిగిన తర్వాత మళ్ళీ ఒక రిప్లై బ్యాక్ పెట్టాల్సినటువంటి బాధ్యత పిల్లకి పెట్టేటట్టు ఇలాంటిది ఏదన్నా విధానాల మీద తమరు కసరత్తు చేయండి అయ్య గారు. ఉచితంగా అధికారంలో రావడానికి 10,000 ఇస్తాం, 25,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 30,000 ఇస్తాం. ఇక్కడ ఎవరికి ఎవరేమి ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఇయ్యే విధానాల్లో కూడా నాకైతే తెలియట్లా. కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసి అలాగా మీరు 10,000 రూపాయలు ఆటో సోదరులకు ఇస్తున్నారు కాబట్టి 10,000లో 9,000 ఇచ్చి ఓ 1,000 రూపాయలు కట్ చేసుకుని ప్రభుత్వం తరపు నుంచి ఆటోలకు కూడా జీపీఎస్ ట్రాకింగ్ అనేది మాత్రం పెట్టించండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది పరిస్థితి. మనం సమిష్టిగా ఈ రేప్స్ ని ఎదుర్కొంటే తప్ప ఇవి తగ్గుముఖం పట్టే పరిస్థితులు లేవు. ఏదైనా జరగగానే రోడ్ల మీదకి వచ్చి మనం గొంతులు చింపుకుని
లైవ్ డిబేట్లో కూర్చుని నేను అలా లైవ్లు పెట్టి ఎవరైనా చేసినా పొద్దున్న లేస్తే ఎవరి పనులు, ఎవరి ఈతి బాధ, ఎవరి కష్టాలు, ఎవరి ఈఎంఐలు, ఎవరి గోళ్ళు, ఎవరి బాధలు ఆడుకుంటాయి. వీటిలన్నింటిని చూసుకుంటారని మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. జస్ట్ వన్ స్టాప్ సొల్యూషన్ కింద మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే మన బతుకులోటి మనం ఏడలేకపోతున్నాం కాబట్టి మన ఇంటిళ్ళ పాది వెళ్ళి ఓటేస్తే మన ఇంటిళ్ళ పాదిని ప్రభుత్వం రకరకాలుగా కాపాడద్దని, మన ఎన్ని పోస్టులు ఇరిగిపోవడానికి ఆస్కారం లేని రోడ్లు ఎత్తదని, మన కిడ్నీలు పాడైపోవడానికి ఆస్కారం లేని మంచినీళ్ళు ఎత్తదని, మన ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేదాకా నీట్గా చూసుకుంటుందని, మన నాన్నలకి పెన్షన్ టైంకి ఎత్తదని, మన అమ్మలకి ఏదన్నా కాయగూరలో వాటిలో గ్యాస్లో రేట్లు పెంచుకుంటూ ఉంటారని, అలాగా మన బతుకులు మనం ఏడవలేనివి, మనం కాపాడుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలోనే ప్రభుత్వాలను ఆశ్రయిస్తాం. అందుకు ఆయా ప్రభుత్వాలు వాటిని విస్మరించి ఎవడ కాడీడమ్మ లగ్జరీ కారుల్లోనూ కాన్వాయిలు వేసుకుని, గన్మ్యాన్లు వేసుకుని, కద్దర్లు వేసుకుని అసలు ఇలా చేసే చేష్టలుంటే అవి బాబు మామూలుగా ఉండవు అసలు. ఓ పక్కన రేపులు జరుగుతున్నా వీళ్ళ మళ్ళీ ఎలక్షన్ గురించి డిస్కషన్లు పెట్టుకుని నీ నియోజకవర్గంలో ఆడని తెస్తానన్నాడు, ఈడని తెస్తానని మీటింగ్లు పెట్టుకుంటారు చూసారా. కసా 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 ఏదో చేయాలనిపిస్తూ ఉంటది. అందుకని యువతరం అందరూ ముందుకు రావాలా. ఎవరి కాడు వాడు డే టైంలో కొంత టైం తీయండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాంటివి కండక్ట్ చేయండి, నియరెస్ట్ స్కూల్స్కి వెళ్ళండి, సోషల్ ఆడిట్స్ లాంటివి కండక్ట్ చేయండి. నేను ఇంకో 100 మొత్తుకున్న కోర్స్ ఎవరికాడే హీరో కాబట్టి మనం ఎవరికైనా ఏం చెప్తాం. మనం అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, లండన్లో ఉంటారు, రకరకాల ప్రాంతాల్లో ఉంటారు. మీ లైఫ్ సుఖంగా ఉంటుంది. ఇక్కడ ఇండియాలో కూడా అంతే, ఎవరికాడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటారు, లేదా ఏదైనా ప్రైవేట్ జాబ్ హ్యాపీ 50,000 1,00,000 రూపాయలు జీతాలు వస్తాయి. రాజకీయాల్లో గడవని వస్తాడని అడిగినాం అనుకో, అయ్యి మా మమ్మీ వద్దండి మా డాడీ వద్దండి అంటారు. అందుకని దాన్ని కూడా ఆలోచించుకోండి. ఇదైతే ఒక్కరు ఎలిమినేట్ చేయగలిగేది కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు మనం భూమి మీద ఉంటే ఇంకొక 1000 కేసులు ఎలాంటి వినాల్సి వస్తుంది బ్రోటల్ రేప్స్ గురించి. ఆ రేపిస్టులు ఇప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలే కుర్రోళ్ళ కింద ఉంటారు. మనం ఇంకో 10 ఏళ్ళ తర్వాత నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి అనుకో, అప్పటికి ఇప్పుడు 6 ఏళ్ళు ఉన్న కుర్రోడికి 16 ఏళ్ళు వయసు అనుకో, వాడు ఎక్కడైనా రేపులో కమిట్ అయ్యాడు అనుకో, దానికి కారణం ఈ 10 ఏళ్ళ పాటు నాలాంటి మీలాంటి కొన్ని లక్షల మంది ఆడు విషపూరితమైన మనసు పెరగడంలో కారకులమైనట్టే కదా. అవునంటారా కాదంటారా? 10 ఏళ్ళ తర్వాత ఒక రేపు జరిగింది అనుకున్న ఉదాహరణకి, 10 ఏళ్ళ తర్వాత జరిగిన రేపులో మనందరూ భాగస్వామ్యం ఉందంటారా లేదంటారా? నాకు తెలిసేది ఉందని అనుకుంటాను. దాన్ని నా వల్ల ఏమొద్దో అది చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రభుత్వాలు కూడా ఎన్జిఓస్ని ఎంకరేజ్ చేయాలా, ప్రభుత్వాలు కొత్త పథకాలు తీసుకురావాలా. ప్రజల్లో ఈ రకమైనటువంటి ఒత్తిడి వాళ్ళ మీద ఒకసారిగా వచ్చి పడిపోతున్నప్పుడు ఉక్కిరి బిక్కిరైపోయే ప్రభుత్వాలు ఈ ఒత్తిడి ప్రజలకు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతున్నాయి